పరిశుద్ధుడైన తండ్రి, దయామేడ, కృపామేడ, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో మేము నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మా ప్రభానైనా అప్పుడే 3వ వారంలో మేము శనివారంలో ప్రవేశించి ఉన్నాము. ఈ దినము ఈ వారంలో చివరి దినమై ఉంటుండగా అందరము కూడా నాయన ఎంతో విశ్రాంతిగా, అనేక మంది సెలవులో ఉన్నారు, అనేక మంది కొంత సొంత పనులు చేసుకుంటూ బిజీగా ఉండి ఉంటారు ప్రభా. అయినప్పటికీ ప్రతి వారిని వారి వారి పనులలో మీరు తోడుగా ఉండి క్షేమంగా కాపాడి తండ్రి ఈ రాత్రి సమయంలో క్షేమంగా చేర్చినందుకు వందనములు. ఎక్కడ ప్రయాణించినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకున్నారు ప్రభా. ఎంతమంది ఎన్ని టెన్షన్స్లో ఉన్నారో, ఎన్ని ఆందోళనలలో ఉన్నారో, ఎంత ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ఎంతగా మరి ఆందోళన పడుతున్నారేమో, వీటన్నిటిని బట్టి కూడా తండ్రి మీరు వారిని కరుణించి కాపాడి మరి వాళ్ళను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినము మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. 126వ కీర్తన 3వ వచనము, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అన్న మాటలను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, అనేక మంది జీవితాలలో మీరు గొప్ప కార్యములు చేసి ఉంటారు. గత సంవత్సరం అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరంలో మరి అప్పుడే ఈ జనవరి మాసంలో 17వ తారీఖున మేము చేరి ఉన్నాం తండ్రి. మరి మా ప్రభా, మరింత గొప్పగా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. సర్వోన్నతుడవు, శక్తిమంతుడవు, దయామయుడవు తండ్రి. మా ప్రభా, నీ కృపచేతనే మేము ఇంతవరకు కూడా నడిపించబడుతూ ఉన్నందుకే నీకు వందనములు మా ప్రభా. నీవు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మీ యొక్క దైవికమైన ఇంటర్ఫియరెన్స్ కలిగి మా పరిస్థితులలో మీరు జోక్యం చేసుకొని మా జీవితాలలో గొప్ప కార్యములు చేసి ఉన్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాయేలీయులైతే ఈ కీర్తనలో తమ జీవితాలలో నీవు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నారు. వారిని మరి భయంకరమైన చెరలో నుంచి తీసుకువచ్చినారు మా ప్రభా. మరి అద్భుత రీతిగా వాళ్ళను బయటకు తీసుకువచ్చి తండ్రి వాళ్ళను దేశంలో అనేక దేశాలలో వాళ్ళను ఒక ఆశ్చర్యకరమైన దేశంగా ఉంచినందుకు నీకు వందనములు. అవును ప్రభా, అప్పుడే కాదు నాయన, ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం అంటే ఒక ఆశ్చర్యకరమైన దేశం. ఇశ్రాయేల్ దేశం అంటే అద్భుతమైన దేశం. ఇశ్రాయేల్ దేశం అంటే అందులో ఉన్న టెక్నాలజీకి ఎక్కడ కూడా తిరుగులేదు ప్రపంచం అంతట్లో. మరి ఎంతో చిన్న దేశం అయినప్పటికీ కూడా ఎంత టెక్నికల్గా కానీ ఇంకా అన్ని విషయాలలో కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశం మా ప్రభా. అంత గొప్ప రీతిగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మమ్మలను కూడా మీరు ఆ విధంగానే ఎంచుతున్నారు. మేము అన్యులమైనప్పటికీ, మేము ఇశ్రాయేలీలం కాదు అయినప్పటికీ నిన్ను అంగీకరించాము కాబట్టి మా జీవితాలలో కూడా మీరు అనేకమైన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అందుకే తండ్రి, మరి వారు ఇశ్రాయేలీలు సంతోషభరితులమైతిమి అని వారు చెప్తున్నారు. మేము కూడా సంతోషంతో నిన్ను స్తుతిస్తున్నాము. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. మా ప్రతి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకొని అన్ని విషయాలలో మా కష్టకాలంలో మా సమస్యలను తీర్చి మాకు మా దుఃఖమును తీర్చి మా అనారోగ్యంను తొలగించి మాకు మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మేము నీకు స్తుతులు చెల్లిస్తూ సంతోషంగా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, నీ యొక్క గొప్ప కార్యములు ఎంతో లోతైనవి, ఎంతో అబ్బురమైనవి మా ప్రభా తండ్రి. ఆ సంతోషమును, ఆనందమును కలిగించేవి, స్తుతులు చెల్లించదగినవి మా తండ్రి. మా నిరాశను, కృంగుదలను సంతోషానికి మార్చినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నువ్వు ఎల్లప్పుడూ కూడా నిరంతరము స్తోత్రార్హుడవు, నిరంతరము మారని దేవుడవు, నిరంతరము మార్పులేని దేవుడవు, నిరంతరము మమ్మల్ని కాపాడే దేవుడవు మా ప్రభా. విశ్వాసులందరినీ కూడా మరి ఎంతగానో ప్రోత్సహిస్తూ దేవుని కార్యములను గతంలో నీవు చేసిన ప్రతి ఆశీర్వాదములను జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీవు నిశ్చయంగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతావు, నిశ్చయంగా ప్రతి ఒక్కరిని దీవిస్తావు అన్న నిరీక్షణ కలిగి ఉండడానికి మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. చారిత్ర పరంగా ఇశ్రాయేలీయుల పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడవు తండ్రి. అదేవిధంగా మా జీవితాలలో
మా వ్యక్తిగత జీవితాలలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారి జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యములను మేము గుర్తించి నీ యొక్క ఆశీర్వాదముల నిమిత్తము మేము సంతోషంగా నీకు స్తుతులు చెల్లించి కృపను దయచేయండి. సంతోషభరితులముగా మేము నిన్ను ఆరాధించాలి. ఆ విధమైన కృపను దయచేయండి. అంతేకాదు ప్రభా, నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా ఇతరులకు తెలియజెప్పే కృపను దయచేయండి. మా మా జీవితాలు సాక్షి జీవితాలుగా ఉండనట్లుగా మేము ప్రభా మరి నీ యొక్క గొప్పతనమును వివరించి వర్ణించుట ద్వారా మేము అనేకులకు ఇతరులను తెలుపగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలంలో ప్రార్థనలోనికి వెళ్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. ఈ దినము మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, దయగలిగిన దేవుడవు మా ప్రభా, మా పట్ల నీవు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తూ మా కుటుంబంలో మీరు శాంతి సమాధానం ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేక ఉన్నారో, కలతలతో కన్నీళ్లతో ఉన్నారో, మనస్పర్ధలతో ఉన్నారో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యానికి గురై కోలుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటున్నారు. వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఎంతోమంది గుండె జబ్బులతోనూ, మరి బ్రెయిన్లో సమస్యలతోనూ, మరి లంగ్స్లో ప్రాబ్లమ్స్తోనూ, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీల సమస్యలతో బాధపడుతూ, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి తగిన సహాయము స్వస్థత వారికి అనుగ్రహించమని త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఒక్క వ్యక్తి ఇంట్లో అనారోగ్యంతో ఉంటే, హాస్పిటల్లో ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయో ప్రభా మీరు ఎరుగుదురు. మా ప్రభా, కుటుంబంలో ప్రతి ఒక్కరిపైన కూడా ఒక భారం ఉంటుంది. ప్రతి ఒక్కరిపైన కూడా ఆందోళన, ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉంటుంది. వారి కొరకు ఎంతగానో చింతిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. మా ప్రభా, ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి నాయనా. మరి హాస్పిటల్కు ఇంటికి తిరగడంలో నాయన ప్రభా వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సమయాన్ని వారు మేనేజ్ చేసుకోవాలి. ఇన్ని సమస్యలలో తండ్రి వారు మరి నీ సన్నిధిలో నాయన వాళ్ళు మొరపెట్టుకుంటుండగా ప్రభా, మీరు ప్రార్థన వినే దేవుడు, ఆలకించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి. తప్పకుండా స్వస్థపరిచి వారికి క్షేమమును, నెమ్మదిని, సంతోషమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు. మరి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మా తండ్రి, చిన్న బిడ్డలను దీవించి వారందరూ నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. వారు నీ మార్గంలో పెరిగినట్లుగా వారిని ఆ విధంగా పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించి వారందరూ చక్కని మార్గంలో చక్కటి నడవడికతో జీవించినట్లుగా, చక్కటి చదువులో వారు ముందున్నట్లుగా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేస్ట్ చేసుకోకుండా చక్కగా చదువుకున్నట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. దయగల మా ప్రభా, దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి కూడా మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో, అప్పుల సమస్యతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, మరి అనేక ఇతర సమస్యలతో మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది బిజినెస్లో మరి లాస్ వచ్చినందుకు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు ప్రభా. మరి అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను ఉంచండి, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నం కూడా సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు కూడా ఎంతో దుఃఖంతో ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వాళ్ళను మీరు దర్శించండి ప్రభా. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా, వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మీరే తండ్రి. మా ప్రభా, ప్రతి కుటుంబంలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగించమని, స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది కుటుంబాలలో ప్రభా మరి పడకలలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వాళ్ళను మీరు లేవనెత్తండి తండ్రి ప్రభా. లేచి నడచగలిగే కృపను దయచండి ప్రభా. మా తండ్రి, పడకలకు అంకితమైపోకుండా నాయన వాళ్ళని లేవనెత్తమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, స్వస్థపరిచే దేవుడు మీరే కదా. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి. వారు ప్రభా మరి నీకు మహిమకరంగా పనులు చేయుటకు సహాయం చేయండి. నీ కాపుదలను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని, గార్డులను, వాచ్మెన్లను అందరినీ కూడా దీవించి ప్రభానైనా వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము, జ్ఞానం ఇచ్చి అప్రమత్తతతో వారు పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. ఎంతోమంది రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళను క్షేమంగా నడిపించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము. మా తండ్రి మరి మార్గ మధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా క్షేమంగా వారిని గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా, కఠిన హృదయాలను మెత్తనపరచండి. మా ప్రభా, వారు అంగీకరించినట్లుగా, గ్రహించినట్లుగా వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మా తండ్రి, కృప చూపించమని వేడుకొంచున్నాం. నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురై ఉన్నారు ప్రభా, వాళ్ళను కూడా మీరు మీ వైపునకు ఆకర్షించుకోమని తండ్రి, ఆ బంధకాల నుంచి శ్రమను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది అనేక రీతులుగా కష్టపడుతున్నారు. వాళ్ళను కూడా మీరు కనికరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి ఎంతోమంది నాయన నిద్రలేమితో బాధపడుతున్నారు. వాళ్ళని మీరు కనికరించండి. వారికి కావాల్సిన మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ముఖ్యంగా వారి హృదయాలలో ఉన్న దుఃఖము, వేదన భారము అంతా తొలగించమని వేడుకొంచున్నాం. మా ప్రభా, మరి హృదయంలో ఉన్నటువంటి క్షమాపణ లేని ఆ గుణాన్ని తీసివేయండి ప్రభా. కోపము, ద్వేషము తీసివేయండి ప్రభా. సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి మరి సంపూర్ణమైన శాంతితో నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయండి. ఆ విధంగా నిద్రించినప్పుడు చక్కటి నిద్ర వారికి వస్తుంది ప్రభా. మరి సుఖమైన నిద్రను వారికి ఇవ్వగలవు మా ప్రభా. నమ్మకంతో, విశ్వాసంతో వారు ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. దయగల మా దేవ, రేపటి దినమున విశ్రాంతి దినము ప్రభా, మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి ముందుగానే మేము సిద్ధపడినట్లుగా మా హృదయాలను సిద్ధపరచండి. మా ప్రభా, పరిశుద్ధపరచండి. మా తండ్రి, మాలో ఉన్న ప్రతి బలహీనతను మేము ఒప్పుకుంటున్నాము. ఈ శ్రమలో క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన, రేపటి దినాన మేము అందుకోబోయేటువంటి ఆశీర్వాదములను, అందుకోబోయే వాక్య జ్ఞానమును తండ్రి మేము ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ పొందుకొనిలాగున మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మరి రేపటి దినాన వాక్యం బోధిస్తున్న సేవకులకు నీ యొక్క రక్షణ, నీ యొక్క ఆత్మాభిషేకము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి మరి విషపురుగు కాట్ల వల్ల కానీ, దుష్ట స్వప్నాల వల్ల కానీ భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, సంపూర్ణమైన కాపుదలతో, నీ కాపుదలతో, నీ దూతల కాపుదల మాకున్నది. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక మరి మీ యొక్క కాపుదలలో మేము చక్కగా నిద్రించినట్లుగా సహాయం చేయండి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మా ప్రభా, మేము క్షేమంగా నిద్రించి సుఖమైన నిద్రతో ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత తండ్రి మేమందరం కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో చేరి నీ ఆరాధనలో పాల్గొంటే కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.